ఇటీవల బ్రాహ్మణులపై మందకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మందకృష్ణ ఈ మధ్యలో ఈ బ్రాహ్మణ సమాజం మీద విరుచుకుపడుతున్నారు, ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు, ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్న పరిస్థితిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. నెహ్రూ ఈ దేశాన్ని డివైడ్ చేశాడు అంటాడు, దానికి ఆయన నెహ్రూ బ్రాహ్మణ్ అంటాడు. రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వారిని కులం ఆపాదించడం నేరం. ఒక పద్మశ్రీ అవార్డు అవి మాట్లాడటం తప్పు. ఆయన తెలుసుకోవాలి. మా లీగల్ టీం కూడా ఉంది, వాళ్ళందరూ చెప్తున్నారు ఏమేమి ఉంటాయి అనేది. లీగల్ కూడా ప్రొసీడ్ అవుతాం అట్లాంటి వాటిల్లో. మేము కూడా రోజు సంకల్పంలో భరత వర్షే భరత కంటే అంటాం. అఖండ భారతే అని కోరుకుంటాం మేము. అంతేగాని నెహ్రూ డివైడ్ చేశాడంటే బ్రాహ్మణులు డివైడ్ చేశారు. అప్పుడు ఎవరో ప్రెసిడెంట్ ఏదో ఆర్డర్ ఇచ్చాడు, ఆయన బ్రాహ్మణ్. ఎవరు ప్రెసిడెంట్ని కులం ఆపాదిస్తామా? మా ముర్ము గారు ఉన్నారు, ఆదివాసీ, కులం ఆపాదిస్తామా? షీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇవి తెలుసుకోవాలి. బ్రాహ్మణుల వల్లనే సంబంధించి అంటరానితనం వల్లనే చాలా వరకు దళితులు క్రిస్టియన్లకు మారుతున్నారు. మీ వివక్ష వల్లనే చాలా వరకు హిందూ దళితులు క్రిస్టియన్లుగా మారుతున్నారు. వాళ్ళను మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. మీ విధానం వల్లనే వాళ్ళు ఇలాంటి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా మాట, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. మేము ఇక్కడ వివక్ష చూపెడుతున్నామని క్రిస్టియన్లో పోతున్నారు. మరి క్రిస్టియన్లో పెద్దలందరూ బ్రాహ్మలే ఉన్నారని మళ్ళీ ఆయనే అంటున్నాడు. మరి ఇక్కడ వివక్ష చూపెట్టినాడు, అక్కడ చూపెట్టరా? మళ్ళీ అక్కడికి ఎందుకు పోతున్నాం? ఈడే ఉండొచ్చు కదా. దళితుల్లో బిషప్లు, ఫాస్టర్లు అందరూ బ్రాహ్మలే అని అంటాడు. అది మాట్లాడేదానికి అర్థమే లేదు. మేమెందుకు వివక్ష చూపెడతాం? ఎవరి మీద వివక్ష చూపెట్టాం? ఇప్పుడు ఉందా వివక్ష? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా ఫీల్డ్లో, దళితుల మీద ఎందుకు ఉంటుంది వివక్ష? అందరూ ఒకటే. కాస్మోపాలిటీ హైదరాబాద్లో ఏముంది? కాస్మోపాలిటీ సిటీ. ఎవడైందో ఎవరికి తెలియదు. ఒకటే టేబుల్ మీద కూర్చుంటాం, తింటాం, తిరుగుతాం, తాగుతాం, అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఆయన ఏంటంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. అది చెప్పకుండా సాఫ్ట్ టార్గెట్ బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణుల జోలికి వద్దామంటే బ్రాహ్మణుల పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు ఐక్యంగా అయి ఉన్నారు. మేము మా రైట్స్ గురించి కొట్లాడటానికి, ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. మేము అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ఈ అర్చకుల మీద వాళ్ళు దాడులు జరగటం కానీ, నిరుపేదల్ని కాపాడటం కానీ మేమే అందరం యూనిట్ అయ్యి ఉన్నాం. దేశంలో అంటరానితనం పెరగడానికి ప్రధాన కారులు బ్రాహ్మణులే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు మరి? నిజంగా బ్రాహ్మణులు చేయబట్టి అంటరానితనం పెరిగిందంటారా? అది 100% తప్పు అంటది. 100% తప్పు అంటారు. ఎవరు చేస్తారు? పాలకులు చేయాలి. 10 ఏళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు భార్య ఎవరు? బ్రాహ్మణ స్త్రీ. మరి మీరు బ్రాహ్మణులు అంతా దుర్మార్గాలు అయితే బ్రాహ్మణులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చాలామంది దళితులు ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్ర మంత్రివర్గంలో కానీ ఎక్కడ బ్రాహ్మణ స్త్రీలు ఎందుకు చేసుకున్నారు? మీకు అంత దుర్మార్గం బ్రాహ్మణులు చేస్తే మాకు అంటరానితనం ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాం? ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన కన్వీనియంట్గా ఆయన ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. పాలకులు 10 ఏళ్ళు ఉన్న రిజర్వేషన్ 70 ఏళ్ళకి తీసుకుపోయారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. మాదేముంది పార్టీ దాంట్లో? మమ్మల్ని ఎందుకు మీరు టార్గెట్ చేస్తారు? అంటే సాఫ్ట్ టార్గెట్, బ్రాహ్మణులు పూజలు చేసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు అన్నాడు. ఇప్పుడు మేము వ్యాపార రంగంలో ఉన్నాం, రాజకీయ రంగంలో తగ్గిపోయాం. మేము మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ పెరగటానికి మా రైట్స్ ప్రకారంగా. అంతేగాని మేమే చేసామని అంటే మాత్రం 100% బ్లండర్. కుట్ర అని చెప్తున్నారు. ఏ కుట్ర ఉన్నది అనుకుంటున్నారు? ఓన్లీ ఇన్ని కులాలు ఉండగా ఓన్లీ బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దట్టు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత పర్టికులర్గా హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు, ఈ తీర్పు నేపథ్యంలో బ్రాహ్మణులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనది ఎంఆర్పిఎస్ది ఉద్యమం చేశాడు, మేము సహకరించాం, అది అయిపోయింది, వర్గీకరణ అయిపోయింది. ఇక ఏముంది? ఇక దుకాణం లేదు. ఇక కొత్త దుకాణం తీసుకున్నాడు. దళిత క్రైస్తవులు ఆయన కూడా దళితుల్లో క్రైస్తవంలోకి మారాడు. దళిత క్రైస్తవంలో పోయి దళిత హిందువులైన దళితుల్ని, హిందువులైన బీసీలకు 42% ఇద్దాం అనుకుంది గవర్నమెంట్. ఇప్పుడు కుల వ్యవస్థ లేకుండా చేస్తా అంటున్నారు. అంటే అనుభవించేదంతా అనుభవించి ఇప్పుడు బీసీలు ఫీల్డ్లోకి వచ్చేసరికల్లా ఇప్పుడు వ్యవస్థ తీసేద్దామని మాట్లాడటం తప్పదు. సో గుడికి చాలామంది గుడికి చాలామంది కులం వాళ్ళు వస్తారు. బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు పూజారులుగా ఉండాలి? మేము పూజారి అనేది బ్రాహ్మణులకు పేటెంట్ ఏమైనా ఇచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. నిజంగా గుళ్ళల్లో ఇప్పుడు ఓన్లీ బ్రాహ్మణులే ఉన్నారా, లేకపోతే వేరే కులాలకు సంబంధించి కూడా ఉన్నారా పూజారులు? ఇప్పుడు అర్చకత్వంలో 26 కులాలు వచ్చినాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మీరు కొమరెల్లిలో పూజారులు ఎవరు? ధర్మపురిలో ఎవరు పూజారి? సమ్మక్క సారక్కల్లో పూజారులు ఎవరు? పూజారి వ్యవస్థలో 26 కులాలు ఉన్నాయి. ఆయనకు తెలియదు అది.
అర్చకులు బ్రాహ్మలేనా పేటెంట్ అంటే మేము కొన్నిట్లో ఉన్నాం, కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మీరు చదువుకోండి, దేవతారాధన నేర్చుకోండి, వేదాధ్యయనం చేయండి, ఉపనిషత్తులు చదువుకోండి, గుళ్ళోకి రమ్మని అంటున్నాం మేము. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జామ్ పెడుతుంది అర్చకత్వం. దాంట్లో ఏం కండి బ్రాహ్మలే రాయమని పెట్టదు, ఎవరైనా రాయొచ్చు. ఆగమం తెలిసిన వాళ్ళు వచ్చి రాయొచ్చు. ఇది చాలా క్లియర్. అంటే ఆయన వెనకాల ఒకటి ఉంది ఆలోచన, దానికి మమ్మల్ని అడ్డం పెట్టి చూస్తుండే. ఇప్పుడు ఆ మాట అంటలే అర్చకులు పేటెంట్ రైట్లో. ఇప్పుడు మాకేమొస్తున్నదంటే వీళ్ళు ఊరికే మన అంటారు కదా, మనం పేటెంట్ రైట్ అడగాలేమో, మా డిమాండ్లలో అది పెట్టుకోవాలనే ఆలోచన మాకు క్రియేట్ చేశారు. దేవుళ్ళ కంటే బ్రాహ్మణులు ఎక్కువ ఊహించుకుంటున్నారు, వరాలు ఇచ్చే దేవుళ్ళు అయితే బ్రాహ్మణులే వరాలు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా కొన్ని కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు గుళ్ళో పూజారి ఉంటాడు, దేవుడి కంటే గొప్ప ఎందుకన్నాడు? ఏ కాంటాక్స్లో అన్నాడంటే, నేను చెప్పా, ఒక మీరు ఏ సుధామ పాఖ్యానం అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో దేవుడు మంత్రవాదీనంలో ఉంటాడు, మంత్రుడు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు స్నేహితుడు కుచేలుడు బ్రాహ్మడు, శ్రీకృష్ణుడు గురువు సందీప మహర్షి బ్రాహ్మడు. కుచేలుడు శ్రీకృష్ణుడు చూడటానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి సింహాసనం మీద కుచేలుడిని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తిని నీళ్లు చల్లుకొని బ్రాహ్మణ మమ దేవత అన్నాడు. ఎందుకు చెప్పాము? వీరు అనే మాటల్ని బట్టి కృష్ణుడు మా బావ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడని అది చెప్పాం. అంటే మేము కృష్ణుడి కంటే గొప్పవాళ్ళమని కాదు, దేవతలు కూడా గౌరవం ఇస్తారు బ్రాహ్మణుల్ని, నువ్వు కూడా గౌరవించని అడగటానికి చెప్పాము. దాన్ని వేడార్థం తీసి మాకు యాదవుల మధ్యలో చిచ్చు ఇవన్నీ ఇది పద్మశ్రీగా ఆయన చేయాల్సిన పనులు కాదు. జాంబవంతుడు మా వాడే, వానర సైన్యం కూడా మాదే. ఆయన గిరిజనులకు సంబంధించి రామాయణంలో పోరాడారు. బట్ రాముని గుడిలోకి ఇప్పటికీ దళితులకు ఎంట్రీ ఉండదు అర్చకత్వంలో సంబంధించి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చేసింది కదా. అదంతా అవన్నీ తప్పుడు మాటలు. గుళ్ళల్లో ఎవరికి లేదు చెప్పండి? మీరు చూసి ఎక్కడైనా ఒక టెంపుల్ చూపెట్టండి దళితులు రాని. అది ఎక్కడో ఒకటి జరిగితే ఎగ్జాంపుల్, ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక మాట ఆయన తెలుసుకోవాలి. ఒక్క తప్పు జరిగితే మొత్తం జాతిని అనేస్తా అంటే మీ దాంట్లో అందరూ పతివ్రతలా, ఎవరు తప్పు చేయరా? ఒకళ్ళు చేస్తే మొత్తం కమ్యూనిటీకి ఆపాదించకూడదు. ఏది మాట్లాడినా పెడార్థం తీస్తుంటారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం, బ్రాహ్మణులు బ్రాహ్మణ జాతికి వ్యతిరేకంగా ఏదో పెడుతున్నాం ప్రెస్ మీట్ అని మీ అందరికి వచ్చి ఉంటుంది. దాంట్లో ఒక ఆయన కామెంటు, ఓ మాదిగ సామాజిక వర్గం దళిత క్రైస్తవుడు ఏమంటాడు? బ్రాహ్మణులు వేరే బ్రాహ్మణ జాతి వేరేనా అంటాడు. ఇక ఏం మాట్లాడతామండి? ఇండివిజువల్ బ్రాహ్మిన్స్ నెహ్రూని అన్నాడు, ద్రోణాచార్యుని అన్నాడు, ఇంకెవరినో అన్నాడు. కాబట్టి బ్రాహ్మణులు బ్రాహ్మణ జాతి మీద కూడా అన్నాడు కాబట్టి జాతి అని మేము ఇచ్చాం. ఇట్లా పెడార్థాలు తీసుకుంటూ పోతే ఇక మేము కూడా పెడార్థాలు చాలా తీయాల్సి వస్తుంది. మీరు గూగుల్ని అడగండి బ్రాహ్మణుల పరిస్థితి ఇప్పుడు ఏంటి, అసలు బ్రాహ్మణులు దళితుల గురించి ఏం చేశారంటే పెద్ద లిస్ట్ వస్తుంది. ఫైనల్గా చెప్పండి, మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఆయన అయితే క్షమాపణ చెప్పే పరిస్థితిలో లేడు. మరి ఏం చేయబోతుంది? మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పమని అడగలే. ఆయన అంటే గౌరవం ఉంది మాకు. ఆయన చెప్పిన మాటలు తప్పు కాబట్టి వెనక్కి తీసుకోండి, మమ్మల్ని దీంట్లో గుంజకండి, మీ ఉద్యమాలు మీరు చేసుకోండి అని చెప్పాం. అది మేము ఆయన అడిగిన రిక్వెస్ట్. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఉంచుకోమంటున్నాం, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అవుతామని చెప్తున్నాం. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ అంటే మాకు చాలా వరకు గౌరవం ఉంది. ఆయన పద్మశ్రీగా కూడా మేము గౌరవిస్తున్నాం. బట్ మందకృష్ణ స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదు. కేవలం బ్రాహ్మణ కమ్యూనిటీని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ మధ్యన మాట్లాడుతున్నాడు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర కూడా ఉంది. సో ఇప్పటికీ అర్చకత్వం సంబంధించి అనేది బ్రాహ్మణులతో పాటు దాదాపు 26 కులాలకు సంబంధించి కూడా చాలా వరకు అర్చకత్వంలో ఉన్నారు. సో అవన్నీ మందకృష్ణకు తెలియదు. కేవలం ఒక రహస్య ఎజెండాతోని బ్రాహ్మణులను పదే టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ బ్రాహ్మణులు అయితే ఊరుకోరు. ఖచ్చితంగా మందకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా మందకృష్ణను హెచ్చరిస్తున్న పరిస్థితి. జర్నలిస్టు సతీష్తో సురేష్ తెలుగుల కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.